దేశంలో వర్కింగ్ ఉమెన్స్ పెరిగిపోతూ ఉన్నారు. కొంతమంది మహిళలు మాత్రమే కాదు, అందరూ ఉద్యోగాలు చేయడానికి ముందడుగేస్తున్నారు. అయితే వివక్ష కారణంగా మహిళలను టార్గెట్ చేస్తున్నారు కొంతమంది. మరి శిక్ష పడుతుందా అంటే లేదు. ఆ నిందితుడినే మనం మరిచిపోతున్నాం. ఈలోపు మరో అత్యాచార ఘటన చేసేస్తూ ఉన్నారు. మరి వీరిపై కఠిన చర్యలు తీసుకోండి అంటూ సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార కేసు విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు ఆయన. ఇంకా ఆయన మాట్లాడుతూ 1973 అరుణా షాన్బాగ్ గురించి గుర్తు చేసి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అరుణా షాన్బాగ్కు జరిగిన అన్యాయం వైద్య రంగంలోనే ఘోరమైన ఘటన అన్నారు. మరి అసలు ఎవరి అరుణా షాన్బాగ్? ఆమెకు ఏం జరిగింది? అది ముంబైలోని కేఈఎం ఆసుపత్రి. వచ్చిపోయే వాళ్ళతో చాలా రద్దీగా ఉంటుంది. ఎంతమంది వస్తున్నా అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ వారి సమస్య తెలుసుకుని పంపించేది 25 ఏళ్ల అరుణా షాన్బాగ్. చూడగానే చాలా ప్లెజెంట్గా కనిపించే అరుణా షాన్బాగ్ అంటే ఆసుపత్రిలో అందరికీ ఓ ప్రత్యేక అభిమానం. 1967లో సర్జరీ డిపార్ట్మెంట్లో చేరిన అరుణ డాక్టర్ సందీప్ సర్దేశాయ్ వద్ద పనిచేసేవారు. అందరితో కలివిడిగా ఉండేది అరుణ. ఇంతటి చూడచక్కని చుక్కలా ఉన్నావు, మరెప్పుడు పెళ్లి చేసుకుంటావంటే వచ్చే ఏడు ఓ డాక్టర్ని పెళ్లి చేసుకుంటానని సిగ్గుపడుతూ చెప్పేది. కానీ 1973 నవంబర్ 27 రాత్రి తన జీవితంలో ఓ కాళరాత్రిగా మిగిలిపోతుందని ఆమెకు అప్పుడు తెలియదు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హల్దీపూర్కు చెందిన అరుణా షాన్బాగ్కు రోగులకు సేవ చేసే నర్సింగ్ వృత్తి అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో ఉండే కేఎంహెచ్ వైపు నడిపించేలా చేసింది. అక్కడే నర్సుగా కెరీర్ని స్టార్ట్ చేసింది. ఎప్పుడూ ఉత్సాహంగా అందరితో కలివిడిగా ఉండే ఈమెపై అదే ఆసుపత్రిలో వార్డ్ బాయ్ గా పనిచేసే సోహాన్ లాల్ భార్తా వాల్మీకి అనే దుర్మార్గుడి కన్నుపడింది. 1973 నవంబర్ 27 రాత్రి ఎప్పట్లాగే అరుణ డ్యూటీ అవ్వగానే బట్టలు మార్చుకోవాలనుకుంది. అలా బేస్మెంట్ లోని ఓ గదిలో బట్టలు మార్చుకుంటోంది. సరిగ్గా ఆ టైంలోనే సోహాన్ అరుణపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై జరుగుతున్న రాక్షస ఘటనను అరుణ ప్రతిఘటించడంతో కుక్కల్ని కట్టేసే గొలుసును ఆమె గొంతుకు బిగించాడు ఆ దుర్మార్గుడు. పశువులా ప్రవర్తించి తన కామవాంఛ తీర్చుకుని పారిపోయాడు రాక్షసుడు. ఆ దుర్మార్గుడి పైశాచికత్వ దాడిలో మెడ నుంచి మెదడుకు వెళ్లే నాడులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అరుణ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కోమాలోకి వెళ్లిపోయింది. వెన్నెముక కూడా దెబ్బతింది. దీంతో బతికున్న శవంలా మారిపోయింది అరుణ. బ్రెయిన్ డ్యామేజ్ కావడం వల్ల అరుణకు పక్షవాతం వచ్చింది. ఏమీ మాట్లాడలేకపోయేది. కనీసం అవసరాల కోసం ఆమె మరోవారిపై ఆధారపడేది. కేఎం ఆసుపత్రిలోనే ఉద్యోగులే ఆమెకు బలవంతంగా ఆహారం ఇచ్చేవారు. ఆమెను ఓ ఫ్యామిలీలా చూసుకున్నారు. అయితే ఇంతటి దారుణానికి ఒడిగట్టిన కామాంధుడు సోహన్ లాల్ పోలీసులకు చిక్కాడు. దోషిగా తేలాడు. కానీ అత్యాచారం కేసు కింద అతడిని శిక్షించలేదు. ఈ దారుణమైన రాక్షస క్రీడను న్యాయస్థానం దొంగతనం దాడిగానే చూసింది. దొంగతనం దాడి కేసులో 7 ఏళ్ల శిక్ష విధించింది కోర్టు. ఆ శిక్షను ఏకకాలంలో అమలు చేయాలని తీర్పు చెందడంతో కేవలం 7 ఏళ్ల శిక్ష అనుభవించి సోహన్ లాల్ ఈజీగా బయటకు వచ్చేశాడు. కానీ అరుణ మాత్రం ఒంటి నిండా పుండ్లతో కదలలేని స్థితిలో కేఎం ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్లోని వార్డ్ నంబర్ 4లో బెడ్పై సంవత్సరాల తరబడి అరుణ బాధ అనుభవిస్తూనే ఉంది. అరుణ స్థితి ఎందరినో కలచివేసింది. వారిలో ఆమె స్నేహితురాళ్లు జర్నలిస్ట్ పింకీ విరాణి కూడా ఒకరు. సంవత్సరాల తరబడి పడుతున్న బాధ నుంచి విముక్తి చేస్తూ అరుణను కారుణ్య మరణం కింద ప్రాణాలు తీసేయడానికి అనుమతించాలంటూ ఆమె 2011లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ విచారణకు స్వీకరించింది కోర్టు. అరుణ పరిస్థితి తెలుసుకునేందుకు వైద్య నిపుణులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అదే ఏడాది మార్చి 7న కోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. విరాణి పిటిషన్ రిజెక్ట్ చేసిన నయం కాని రోగంతో శాశ్వత అచేతన స్థితిలో ఉన్న రోగులను చట్టపరమైన విధి విధానాలకు లోబడి ప్రాణరక్షణ వ్యవస్థలను ఉద్దేశపూర్వకంగా తొలగించి వారి మరణాన్ని వేగవంతం చేసే పరోక్ష కారుణ్య మరణానికి సానుకూలత ప్రకటించింది. ఆ తర్వాత తన ఫ్రెండ్కి జరిగిన ఘోరం పైన కన్నీటి జీవితం పైన విరాణి అరుణ స్టోరీ అనే బుక్ రాశారు. దత్తకుమార్ దేశాయ్ అనే మరాఠీ రైటర్ కథ అరుణాంచి అనే నాటకం రాశారు. ఈ నాటకం మహారాష్ట్రలో పలు చోట్ల వేశారు కూడా. దాదాపు 42 ఏళ్ల పాటు అరుణ ఎటూ కదలలేని స్థితిలో నరకయాతన అనుభవించింది. 2015లో న్యూమోనియా సోకి అరుణ పరిస్థితి మరింత దిగజారింది. దీంతో 2015 మే 18న అరుణ చనిపోయారు. మరి ఇంత ఘోరానికి తెగబడినా కూడా ఆ నిందితుడికి కేవలం 7 ఏళ్ల శిక్ష వేసి వదిలేసింది న్యాయస్థానం. మరి అందుకేనేమో ఇప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. మొన్న నిర్భయ, నిన్న దిశ, నేడు కోల్కతా ఘటన. ఇలా ఇటువంటి పైశాచిక ఘటనలు జరిగిన ప్రతిసారి వీ వాంట్ జస్టిస్ అంటూ రోడ్లకి ఆ తర్వాత మరిచిపోతున్నారు. ఇటువంటి కామ పిశాచాలకు అరబ్ కంట్రీస్ లో అమలు చేసే కఠిన శిక్షలు అమలు చేస్తేనే బహుశా దేశంలో ఇటువంటివి జరగకుండా ఆగుతాయేమో. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు అవుతున్నా కూడా ఇంకా అత్యాచారాలు హత్యాచారాలు జరుగుతున్నాయంటే అసలు లోపం ఎవరిలో ఉంది? అత్యాచారం చేసినా జైల్లో కూర్చోబెట్టి కడుపు నిండా భోజనం పెట్టి పోషిస్తున్న వ్యవస్థలదా, లేదంటే ఆడదాన్ని కామంతో చూసే మగాడిదా, లేక ఆడదంటే కేవలం ఓ టాయ్గా భావిస్తున్న వారిదా? తప్పు ఎవరిలో ఉంది? ఇలాంటి మృగాలకు వెంటనే శిక్ష వేయాలా వద్దా? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.